అందరూ ఈ క్లాస్ సింబల్ కోసం నేను నిజంగా ఏం చేయలే. చాలా మంది అడిగారు ఈ గ్లాస్ సింబల్ దేనికి పెట్టామని. నేను చిన్నప్పుడు నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇరానీ కెఫేలో టీ తాగాలని చాలా కోరిక. మా అమ్మ తిట్టేది, పని పాట లేకుండా ఏంటి అక్కడికి టీలు తాగడం కోరిక ఏంటంటే నేను ఎప్పుడు తాగకపోయావాడిని. సినిమా యాక్టర్ అయ్యాక గబ్బర్ సింగ్ లో తాగాను ఇలాంటి గ్లాసులో పోసుకుని. కామన్ సింబల్ పెట్టాలి అంటే ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు చెప్పారు రకరకాల సింబల్స్ పంపిస్తే 3-4 సంవత్సరాల నుంచి చూసిన ఆఖరిలో మొన్న పంపిస్తే దాంట్లో ఒక ఇలాంటి గ్లాస్ టంబ్లర్ కనిపించింది. నేను ఊరికి మొదటి 10 మంది పెడితే 10 సింబల్స్ పెడితే దాంట్లో మొదటిది పెడితే భగవంతుడి కరుణ అందరికీ అర్థమయ్యే గ్లాస్ సింబల్ వచ్చింది. ఈ గ్లాస్ సింబల్ ని బలంగా తీసుకెళ్ళండి. ఈ గ్లాస్ సింబల్ లైట్ వేస్తే ధర్మ చక్రం కనిపిస్తుంది, ధర్మాన్ని నిలబడే చక్రం కనిపిస్తుంది లోపల లైట్ వేస్తే. గ్లాస్ సింబల్ సామాన్యుల సింబల్, మీ అందరికీ అండగా ఉండే సింబల్. ఆ గ్లాస్ సింబల్ గెలిపిద్దాం స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయంత విధంగా అభివృద్ధిని ఈ రోజు ఇంతమంది యువత ఉన్నారు. నాకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి. ఇక్కడ నిరుద్యోగం అనే మాట లేని పరిస్థితులు నేను తీసుకొస్తాను రాయలసీమలో. రాయలసీమ నుంచి వలసలు వెళ్ళిపోవడం ఆగిపోవాలి, గల్ఫ్ లో ఇరుక్కుపోవడం ఆగిపోవాలి, కర్ణాటక ఉద్యోగాల కోసం వెళ్ళిపోవడం ఆగిపోవాలి. రాయలసీమ అంటే చదువుల సీమ కానీ గూండాల సీమ అని చెడ్డ పేరు తీసుకొచ్చారు. నేను చదువుల సీమ, ఏడుకొండలవాడి సీమ, అలాంటి గొప్ప సీమ నేను చేసి పెడతాను మీ అందరికీ. రాయుల వారి సీమ, రాయుల వారి ఏలిన సీమ ఇది. ఆ రోజులు మళ్ళీ తీసుకున్నాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైల్వే కోడూరులో నాకు అద్భుతమైన ప్రేమానురాగాల్ని పెంచినందుకు, ఇంత నమ్మకాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి సరిహద్దులో ఉన్న భారతదేశ సైనికులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని చెప్పి ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లి భూమి భారతిని జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతా కీ